నమస్కారం తెలుగు రుచికి స్వాగతం సుస్వాగతం మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి ఆహా ఏమి రుచిలో ఏమంటో తెలుసుకోవాలంటే షెఫ్ రాజ్ గారికి వెల్కమ్ చెప్పాలి. సో లెట్స్ వెల్కమ్ షెఫ్ రాజ్ గారు. వెల్కమ్ అండి. నమస్కారం అండి. నమస్కారం అండి. సో రాజ్ గారు ఇవాళ ఏం చేస్తున్నారు? ఈరోజు ఒక రైస్ ఐటమ్ చేస్తున్నాను, అది కూడా సీజనల్గా దొరికే మ్యాంగోతో. ఓకే, మామిడికాయ. సో మ్యాంగో కార్న్ రైస్ అండి. మ్యాంగో కార్న్ రైస్. ఎస్, స్వీట్ కార్న్ ఇక్కడ యూజ్ చేస్తున్నాను. సో కావాలంటే మామూలుగా నార్మల్ మొక్కజొన్న గింజలు కూడా మనం దీంట్లో యూజ్ చేసుకోవచ్చు. బట్ కొంచెం పులుపు తీపి సో మిక్సప్లో ఉంటుందని చెప్పేసి నేను ఈ రెండు కాంబినేషన్లో చేస్తున్నాను. చాలా బాగా వస్తుంది. విన్నారు కదండి, ఇటు ఈస్ట్ ఇటు వెస్ట్ కాంబినేషన్లో ఉంది మ్యాంగో కార్న్ రైస్. దీనికి కావాల్సిన పదార్థాలని ఒకసారి చూద్దాం. మ్యాంగో కార్న్ రైస్కి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ 1, స్వీట్ కార్న్ 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 4, కరివేపాకు 2 రెమ్మలు, ఎండుమిరపకాయలు 2, ఉప్పు తగినంత, పోపు దినుసులు 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఓకే అండి, షెఫ్ గారు స్టార్ట్ చేద్దాం. ఓకేనండి. సో ముందుగా ఏంటంటే సో బాస్మతి బియ్యం ఇలా పొడి పొడిగా ఉడికించి పెట్టేసుకోవాలి. ఉడికించిన అన్నంతో నేను చూపిస్తున్నానండి. అలాగే స్వీట్ కార్న్ కూడా మనం ఉడికించి పెట్టేసుకుంటే సో మిగతాది మనం పోపు వచ్చేసేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుందండి. ఓకే. సో ఇది బాక్సెస్ కట్టడానికి లేదా ఈవినింగ్ టైంలో లైట్గా తీసుకోవడానికి కూడా బాగుంటుందండి. ఓకే. సో ఇక్కడ నేను పచ్చి మామిడికాయ తురుములో వాడుతున్నాను. కావాల్స్తే ముక్కలు కూడా వేసుకోవచ్చు మనం. అంటే ఆ స్వీట్ కార్న్తో పాటు ఆ ముక్కలు కూడా తగులుతూ ఉంటాయి. సో వాళ్ళ ఇష్టం. సో ముందుగా ఆయిల్ వేసుకున్నాం. సో ముందుగా ఎండుమిరపకాయలు. సో కొంచెం ఇలా పుల్లపుల్లగా ఉండే దాంట్లో ఎండుమిరపకాయలు చాలా ఇష్టపడుతుంటారు, ఎందుకంటే నంచుకోవడానికి బాగుంటుంది. సో పులుపున్న చోట కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది, బ్యాలెన్స్ అవుతుంది, కొంచెం రుచి వస్తుంది. ఎస్ అండి. సో ఇది కొంచెం బాగా వేగిన తర్వాత పోపు దినుసులు కావాల్స్తే పప్పుల పోపు అయినా వేసేసుకోవచ్చండి మనం. అలాగే పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను. వెల్లుల్లి రెబ్బలండి. సో కొంచెం మెదిపి వేసుకోవాలి. కొంచెం వెల్లుల్లి స్మెల్ వస్తుంది. ఎస్, కరివేపాకు. సో ఈ రైస్లో అంటే ఆ మామిడితో పాటు ఆ వెల్లుల్లి ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తూ ఉంటుందండి. బాగుంటుంది కూడా, అంటే కాంబినేషన్ అనేది. అవునండి, అందుకని మామిడికాయ పప్పు వాటిలో కూడా చాలా మంది వెల్లుల్లిపాయ వేసుకుంటారు, కంపల్సరీ వేసుకుంటుంది. అవునండి. సో ఇక్కడ ముందుగా మామిడికాయ తురుము. ఓకే. ఉప్పు యాడ్ చేస్తున్నాండి. రైస్ క్వాంటిటీకి సరిపడా ఉప్పు ఇక్కడ యాడ్ చేసుకుంటాం. ఓకే. సో ఇది కొంచెం మనకు వైట్ కలర్లో వస్తుంది. సో కావాలంటే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు దీంట్లో. చిటికెడు పసుపు మన ఇష్టం. సో ఈ స్టేజ్లో ఉప్పుతో పాటు కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే. సో ఇది కాస్త వేగాలండి మనకి, కొంచెం వేగాలి. ఓకే, చూస్తున్నాం కదండి, ఆల్రెడీ చక్కగా తురిమిన మామిడికాయ వేశారు, ఉప్పు కూడా వేశారు. కొద్దిగా వేగాలి. అది వేగేలోగా మనం చేద్దాం ఆ చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ఈ రోజుల్లో చపాతీలు తినే వారి సంఖ్య బాగా పెరిగిపోయింది. డైటింగ్ అని, ఆరోగ్యానికి మంచిదని, ఫైబర్ డైట్ అని, ఇలా రకరకాల కారణాలతో చపాతీ అయితే బాగా ఎక్కువగా తింటూ ఉన్నారు కదా. మరి పొద్దున్న చేసుకుని చపాతీ చాలాసేపటి తర్వాత తిన్నా కూడా సాఫ్ట్గా ఉండాలంటే ఈ చిట్కా ప్రయత్నించండి. చపాతీ పిండిని కాస్త వేడి నీళ్ళతో బాగా కలుపుకొని ఆ తర్వాత కొద్దిగా నూనె కూడా వేసి బాగా మృదువుగా కలుపుకొని 1 గంట సేపు అలా ఉంచి ఆ తర్వాత కనుక చపాతీలు ఒత్తుకున్నట్లయితే చపాతీలు మృదువుగా వస్తాయి. చిట్కా చూసాం కదండి, అలాగే ఇక్కడ చక్కగా వేగుతోంది ఇంకా. ఓకే. ఓకే. ఇప్పుడు దీంట్లో ఉడికించిన స్వీట్ కార్న్ అండి. ఓకే. మా అబ్బాయి చాలా రోజులు ఇలా కార్న్ వేసి ఇలా నూనెలో వేసేస్తే పాప్కార్న్ అయిపోతుందని ట్రై చేస్తూ ఉండేవాడు.
వాడికి తెలియదు ఇలా చేస్తే అవుతుందని. స్వీట్ కార్నే, పాప్కార్నే. యా. సో ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న బాస్మతి రైస్ అండి. సో ఇది అంటే కొంచెం పులుపు ఉన్నది కాబట్టి కంపల్సరీ బాస్మతి రైస్ అని ఏం లేదు, నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు, లేదా లెఫ్ట్ ఓవర్ రైస్తో అయినా మనం ట్రై చేయొచ్చు. కొద్దిగా జీలకర్ర పొడి అండి. జీలకర్ర పొడి, ఓకే. సో ఆల్రెడీ పులుపు ఉంది కాబట్టి దీంట్లో ఆమ్చూర్ కానీ చాట్ మసాలా కానీ మనకు అక్కర్లేదు. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. సీజనల్గా దొరికే ఆ పులుపుని మనం యాడ్ చేసుకుంటే బాగుంటుంది. సీజనల్గా దొరికే అన్ని కూడా తీసుకోవాలని చెప్తూ ఉంటారు కదా. కరెక్ట్. ఓకే. సో వేడివేడిగా మ్యాంగో కార్న్ రైస్ రెడీ అయిపోయింది. సూపర్. సో దీనికి ఇంకా అడిషనల్ ఇంకేం అక్కర్లేదండి, ఇలాగే డైరెక్ట్గా కానిచ్చేసేయచ్చు. కొంచెం కొత్తిమీర. ఓకే. సో వేడి మ్యాంగో కార్న్ రైస్ రెడీ. చూసారా అండి, చాలా ఈజీ కదా. అస్తమాను మనం బాక్స్లో ఏం పెట్టాలి అని ఆలోచిస్తూ ఉంటాం కదా, ఇగో ఇలాంటివన్నీ పెట్టాలన్నమాట. మ్యాంగో కార్న్ రైస్ చేసుకోవడం చాలా సులువు. తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. మ్యాంగో కార్న్ రైస్ తయారీ విధానం. ముందుగా బాస్మతి బియ్యాన్ని ఉడకపెట్టుకుని అన్నం సిద్ధం చేసుకోవాలి. స్వీట్ కార్న్ని ఉడకపెట్టుకుని ఉంచుకోవాలి. మామిడికాయ తురుముని సిద్ధం చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక పాన్లో కొద్దిగా నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేగనివ్వాలి. దీనిలో మామిడికాయ తురుము, ఉప్పు వేసి కాస్త వేగనివ్వాలి. తర్వాత ఉడకబెట్టుకున్న స్వీట్ కార్న్, అన్నం, జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మ్యాంగో కార్న్ రైస్ రెడీ. మ్యాంగో కార్న్ రైస్ టేస్ట్ చేయడానికి నేను రెడీ. కమ్ ఆన్. ఎస్. యమ్మీ. పుల్లగా బాగుందండి. చాలా బాగుంది. సో పైన కొంచెం ఆ జీలకర్ర పొడి కూడా వేసాం కదా, సో ఆ టేస్ట్ కూడా చాలా బాగా తెలుస్తుంది. జీలకర్ర అంటే జీరా రైస్ విత్ మ్యాంగో అండ్ కార్న్ లా ఉంది. ఎస్, ఆ వెల్లుల్లి ఫ్లేవర్ అనేది కూడా బాగుంది. ఓవరాల్గా తక్కువ అనేది ఏం లేదు, సూపర్గా వచ్చింది. చాలా బాగా వచ్చిందండి. చాలా బాగుందండి. మీరు ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ఇప్పుడు చూద్దాం మనం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. టమాటా చారు మరింత టేస్టీగా ఉండాలంటే ఈ చిట్కా ప్రయత్నించండి. టమాటా చారు కాచుకున్న తర్వాత పొయ్యి మీద నుంచి దించేసే ముందు కొద్దిగా నిమ్మరసం, ఒక హాఫ్ స్పూన్ నిమ్మరసం కనుక యాడ్ చేసుకున్నట్లయితే టమాటా చారు మరింత రుచికరంగా ఉంటుంది. నెక్స్ట్ సెగ్మెంట్ జంటగా వంట. జంటగా వంటలో జంట సిద్ధంగా ఉన్నారు, వాళ్ళని పరిచయం చేసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? లక్ష్మీ అన్నపూర్ణ. లక్ష్మీ అన్నపూర్ణ, అన్నపూర్ణేశ్వర్ ఉన్నారనమాట. సో ఇవాళ మాకు వండడానికి వచ్చేసారు. అవునండి. ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్, వెరీ నైస్. నమస్తే అండి. మీ పేరు? శ్రీనివాస్. లక్ష్మీ శ్రీనివాసరావు. ఓకే, మీరేం చేస్తూ ఉంటారు? నేను రిలయన్స్లో పనిచేస్తానండి. రిలయన్స్లో, వెరీ నైస్. సో వెల్కమ్ అండి ఇద్దరికి. సో ఫస్ట్ మీరు వండుతున్నారు కదా, ఏం వండుతున్నారు? దహివడ వండుతున్నాండి. దహివడ. ఓకే, విన్నారు కదండి దహివడ. మరి దీనికి కావాల్సిన పదార్థాలని ఒకసారి చూద్దామా? దహివడకు కావాల్సిన పదార్థాలు: మినపప్పు 2 కప్పులు, పెరుగు 2 కప్పులు, సన్నకార పూస కొద్దిగా, క్యారెట్ తురుము కొద్దిగా, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఎండుమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఓకే అండి, స్టార్ట్ చేద్దామండి. ఓకే అండి. ఓకే, స్టవ్ ఆన్ చేయండి. ఆయిల్కి డీప్ ఫ్రైకి ఆయిల్ ఆన్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం పిండి ఎలా కలుపుకోవాలో చూద్దాం. ఇది మినువులు నానబెట్టి వాటర్ తక్కువ పోసుకోవాలన్నమాట. ఇలా గట్టిగా రుబ్బుకోవాలి. వడ వేసుకోవడానికి ఇలా గట్టిగా రుబ్బుకోవాలి. ఓకే, సో మీరు ఎంతసేపు నానాలంటారో? 4 గంటలు. ఒక 3 అవర్స్ సరిపోతుందండి. ఎక్కువ నానకూడదు. 3 అవర్స్ నానిన తర్వాత గట్టిగా రుబ్బుకోవాలి. వాటర్ అసలు వేసుకోకూడదు. లైట్ గా కొంచెం వాటర్ వేసుకుని ఇలా గట్టిగా రుబ్బుకుని ఉంచుకోవాలన్నమాట. ఓకే, దీనికి సరిపడగా సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు
మనం అల్లం పచ్చిమిరపకాయ కారం మిక్సీ పట్టుకున్నాం కదా, ఇది కూడా ఇందులో వేసేసుకోవాలి. అల్లం పచ్చిమిరపకాయ కలిపి మిక్సీ పట్టాం, అది ఇందులో వేయాలి. ఇది మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి. ఓకే. సో ఉప్పు, అల్లం, ఇంకా మిరపకాయ పేస్ట్. ఇది కలిసిన తర్వాత అప్పుడు కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఇది ప్రాపర్ ఎక్కడండి? మాది అత్తగారిది ఇక్కడ హైదరాబాద్, ప్రాపర్ అయితే అమ్మ వాళ్ళది భీమవరం. ఓకే, భీమవరం. అవునండి. సో మీది లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్ అండి. అరేంజ్ మ్యారేజ్. పెద్దవాళ్ళు కుదిర్చారు? అవునండి. కుదిర్చిన తర్వాత వాళ్ళు రిలేషనే, కానీ కుదిర్చే వరకు, చూసుకునే వరకు, మ్యారేజ్ పెళ్లి చూపులు చూసే వరకు కూడా ఆయన నేను చూడలేదనమాట ఎప్పుడు. బాగా అవుతారు. ఓకే, ఇప్పుడు జీలకర్ర యాడ్ చేసుకుందాం అండి. ఇప్పుడు ఇది కూడా మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాం. పిల్లలు ఎంతమంది అండి? నాకు పాప, బాబు. ఏం చదువుతున్నారు వాళ్ళు? పాప 7th క్లాస్, బాబు 5th క్లాస్. ఓకే, వెరీ గుడ్. పేర్లు ఏంటండి? పాప నేహశ్రీ, బాబు మణితేజ. వాడి పేరు చెప్పమంటే మాత్రం వాడికి చాలా ఇంట్రెస్ట్ అనమాట. పెద్ద పేరు పెట్టాం మేము, వీరభద్ర వెంకట కేశవ నాగ సత్య సూర్య రామాంజనేయ డుండి మణితేజ అని చెప్పేస్తాడు. వాడికి ఇంట్రెస్ట్ అనమాట. సో వంటల్లో ఏంటి స్పెషలిస్ట్ మీరు? అన్ని వెరైటీస్. స్వీట్స్ బాగా చేస్తానండి. స్వీట్స్ బాగా చేస్తారు? బొబ్బట్లు చేస్తాను, క్యారెట్ హల్వా చేస్తా, కద్దుకా కీర్ చేస్తాను. వెరైటీ ఎక్కడైనా తిన్నానంటే అది ఏం చేశారో చూసి వచ్చి ఇంట్లో చేసేస్తాను అనమాట. వెంటనే. వెరీ లైక్ స్వీట్స్, ఇంట్లో స్వీట్స్ బాగా తింటారు అందరూ. సో ఐ లైక్ టు ప్రిపేర్. అవునా, వెరీ గుడ్. ఇప్పుడు ఇది వడలు వేసేటప్పుడు కొంచెం తడి చేసుకోవాలండి. చేతిని ఇలా తడి చేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తాయి అనమాట. కొంచెం చిన్న ముద్ద తీసుకుని సో ఇక్కడికి రావాలన్న ప్రయత్నం ఎవరిది, మీదేనా? నాదేనండి. సో మీ ఆయన గారిని ఒప్పించారా? ఒప్పించాను, చాలా సార్లు అడిగితే అప్పుడు కన్విన్స్ అయ్యారు. అవునా? సో ఇంతకీ ఏం చేశారు కన్విన్స్ అవ్వడానికి? ఇంకో మంచి వంట చేసి పెట్టేశారా? అంతే. చూస్తున్నారు కదండి, మీరు కూడా ఇలాగే చక్కగా జంటగా వచ్చి మంచి మంచి వంటలు మాకు చూపిద్దాం అనుకుంటున్నారా? తప్పకుండా రండి. రావాలంటే ఏం చేయాలి? SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఓకే, ఇది వేగుతోంది కదండి, వేగాలి కదా, ఇంకా కలర్ రావాలి. ఓకే, అవును. ఓకే, ఈ లోపల ఏం చేసుకోవచ్చు? మనం పెరుగు కలుపుకుందాం అండి. చిక్కగా ఉంది కదా ఈ పెరుగు, తీసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి దీంట్లో. ఓకే, నేను కొంచెం కొంచెం వేస్తాను, మీరు చెప్పండి. ఓకే. సరే, తాలింపు పెట్టుకోవాలి దీనిలో. తాలింపు పెట్టుకోవాలి. ఇక్కడ పెట్టుకుందాం అండి. ఓ పని చేద్దాం, అది ఇక్కడ షిఫ్ట్ చేయనా? షిఫ్ట్ చేయండి, నేను చేయను. ఓకే. ఓకే, అత్తయ్య వాళ్ళు కూడా చాలా సపోర్ట్గా ఉంటారు నాకు. వెరీ గుడ్. మ్యారేజ్ అయిన తర్వాత నేను మ్యూజిక్ నేర్చుకున్నాను. సో పాప పుట్టక ముందు మ్యూజిక్ నేర్చుకున్నా, పాప పుట్టిన తర్వాత కూడా వెళ్ళేదాన్ని. దానికి చాలా సపోర్ట్ చేసేవారు అనమాట. వెరీ గుడ్. తర్వాత సెకండ్ టైం బాబు చిన్నగా ఉన్నప్పుడు పాప LKGకి వచ్చింది కదా, దానికి డాన్స్ నేర్పించాలని నాకు ఇంట్రెస్ట్ అనమాట. తన వెళ్ళట్లేదు, సో నేను కూడా వెళ్ళాను. మీరు కూడా డాన్స్ నేర్చేసుకున్నారా? బాగుంది, ఇదేదో బాగుంది. పిల్లలు వెళ్ళకపోతే మనం కూడా వాళ్ళతో నేర్చేసుకోవడం బాగుంది. ఇప్పుడు తాలింపు వేయింది కదండి, కొంచెం కరివేపాకు, ఓకే, ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఏమండి మీ పని ఏమన్నా అవ్వదంటే చెప్పండి, ఈవిడ కూడా వచ్చేస్తారు. మీకు సేల్స్ ఏమన్నా అవ్వట్లేదు, ఏమన్నా పని ఉంటే చెప్పండి. ఇలా తాలింపు వేగిన తర్వాత ఇది పెరుగులో వేసేసుకుందాం అండి. ఓకే, ఆఫ్ చేసేనా? ఆఫ్ చేసేయండి. ఒక 2 years నేర్చుకున్నానండి డాన్స్. ఒక ప్రోగ్రామ్ ఇచ్చాను, కొండ మీద చేతిలో దీపాలు పెట్టుకుని కూడా చేశాను. పిల్లానా అంటారు కదా. నెక్స్ట్ తాలింపు పెట్టేసుకున్నాం కదండి, దీనికి సరిపడగా సాల్ట్ వేసుకోవాలి. ఓకే, ఇలా సాల్ట్ వేసేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత
మనం వేయించుకున్న గారెలు ఇందులో వేసేసుకోవాలి వడలు. తీసి వేసేయడమేనా వడలు? వేసేయడమే అండి. వేసేయండి. దీన్ని మళ్ళీ నీళ్ళల్లో ముంచడం వేయడం అదేం లేదు? అవసరం లేదండి, ఇలాగే బాగుంటుంది. వేడిగా వేసేస్తాం కదా, వెంటనే పీల్చుకుంటుంది అనమాట మజ్జిగ. ఇప్పుడు దీన్ని మనం డెకరేట్ చేసుకుందాం. ఇది ఎంతసేపు నానాలంటారు? ఒక హాఫ్ అన్ అవర్ నానితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం అండి. పెరుగు కూడా కొంచెం వేసుకోవాలి. అవును, కొంచెం నానాలి కదా. అందుకని పెరుగు ఉండాలి. ఇది సేవ్ కూడా తగులుతూ ఉంటే మనకి క్రిస్పీగా చాలా చాలా బాగుంటుంది. అవును, దీంతో మీఠా చట్నీ కూడా బాగుంటుంది కదా. చాలా బాగుంటుందండి. టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా. చూసారు కదండి ఎంత బాగా గార్నిష్ చేశారో. మనం ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూద్దామా? దహివడ తయారీ విధానం. ముందుగా మినపప్పును నానబెట్టుకుని రుబ్బుకుని పిండి సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో పిండి, ఉప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకుని కాగుతున్న నూనెలో వడల్లాగా వేసుకోవాలి. ఒక బౌల్లో పెరుగు వేసి అందులో కొద్దిగా నీళ్లు పోసుకుని బాగా కలుపుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి వేగనివ్వాలి. ఈ మిశ్రమాన్ని పెరుగులో వేసి బాగా కలపాలి. దీనిలో ఉప్పు, వేగిన వడలు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై క్యారెట్ తురుము, కొత్తిమీర, సన్నకార పూసతో గార్నిష్ చేసుకుంటే దహి వడ రెడీ. ఓకే, దహి వడ రెడీగా ఉంది. సో షెఫ్ గారు, ఈవిడ పేరులోనే అన్నపూర్ణ ఉంది, లక్ష్మీ అన్నపూర్ణ గారు. ఆవిడ చేశారు. సో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. సో చాలా మంది కూడా సమ్మర్లో ఇది చేసుకుంటూ ఉంటారండి. ఇది అవును. సో కొద్దిమందికి ఏంటంటే చల్లగా కావాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు, లేదా మజ్జిగలోనే 2-3 ఐస్ క్యూబ్స్ వేసేసుకొని అప్పటికప్పుడు చల్లగా కావాలనుకుంటే సో అలా కూడా సర్వ్ చేసుకుంటారు. సో చాలా బాగుంటుంది. బట్ మంచి ఫిల్లింగ్ ఇది, అంటే వడ కదా, కంప్లీట్ ఫుడ్ అండి. పప్పుతో చేశారు కదా. అవునండి, చాలా బాగుంది. ఇప్పుడు మీకోసం ఆ చిట్కా. ఫ్రూట్స్ ఇలాంటివి తినమంటే పిల్లలు ఇష్టంగా తినరు, కానీ చిప్స్ లాంటివి అయితే బాగా ఇష్టంగా తింటారు. మరి ఎక్కువగా తినకపోయినా అప్పుడప్పుడు తిన్నట్లయితే కాస్త టైంపాస్గా కూడా ఉంటుంది. మరి చిప్స్ ఒక్కొక్కసారి మెత్తబడిపోతూ ఉంటాయి కదా, ఇలాంటప్పుడు వాటిని పడేయకుండా ఏం చేయాలని ఆలోచించకుండా కాస్త మైక్రోవేవ్లో కనుక పెట్టుకున్నట్లయితే తిరిగి అవి కరకరలాడుతూ ఉంటాయి, హ్యాపీగా తినొచ్చు. ఓకే, నెక్స్ట్ వంట చేయడానికి శ్రీనివాస్ గారు రెడీగా ఉన్నారు. సో ఏ వంట చేయబోతున్నారండి? సొరకాయ పెరుగు కూర. సొరకాయ పెరుగు కూర. మరి దీనికి కావాల్సిన పదార్థాలని ఒకసారి చూద్దాం. సొరకాయ పెరుగు కూర కావాల్సిన పదార్థాలు: సొరకాయ ముక్కలు 1 కప్పు, పెరుగు 1 కప్పు, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టీ స్పూన్, క్యారెట్ తురుము కొద్దిగా, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, ఎండుమిరపకాయలు 2, అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. కావాల్సిన పదార్థాలు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. స్టార్ట్ చేద్దామండి. ఓకే మ్యామ్. ఓకే, ఆన్ చేశాను స్టవ్. ఫస్ట్ ఆయిల్ అండి. సో మీ జాబ్ ఎలాంటిదండి? పొద్దున్న సాయంత్రం వరకు? హై రిస్క్ జాబ్ మేడం. ప్రెషరా? ప్రెషర్ మేడం. ఎలాంటి ప్రెషర్ అండి మీకు? టేక్ కేర్ ఆఫ్ ఎంప్లాయీస్ మేడం. టోటల్ ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ 70 స్టోర్స్, రిలయన్స్ స్టోర్స్, ఏపీ అండ్ తెలంగాణ. 170 రిలయన్స్ స్టోర్స్. 70 స్టోర్స్. 70 స్టోర్స్. 70 స్టోర్స్. ఓకే, ఏపీ తెలంగాణలో స్టోర్స్ చేసుకుంటున్నారు. కానీ దాన్ని దిగమింగుకుని ఉండాలంటే ఏం చేస్తారు మరి మీరు ఎంజాయ్ చేయడానికి? ఎంజాయ్ చేయడం అంటే ఇప్పుడు మనం ఎంత ట్రస్ట్ చేసినా కూడా వాళ్ళు ఎక్కడ ఏం తప్పు చేస్తారో తెలియదు ఇక్కడ స్టోర్లో కూడా. సో ప్రతి ఒక్కటి కొన్ని నాన్ రిమోట్ ఏరియాలో చూసుకోవాల్సి వస్తుంది, కొన్ని ఫోన్స్లో చూసుకోవాల్సి వస్తుంది, కొన్ని కెమెరాలో చూడాల్సి వస్తుంది, ఎక్కడ ఏం మిస్టేక్ అవుతుందో. ఒక ఎక్స్పైరీ డేట్ దొరికినా కూడా ఐటమ్ దే విల్ గో టు ద కన్స్యూమర్ ఫారం. సో హెవీ రిస్క్. దే కెన్ చార్జ్ 10 lakhs 5 lakhs ఎంతనో చేయొచ్చు. కన్స్యూమర్ ఫోరం నుంచి వాళ్ళు తీసుకోవచ్చు అనే టెన్షన్. అవును. ఇప్పుడు ఎల్లుల్లిపాయలు వేయాలండి. ఓకే, మిరపకాయలు, ఎండుమిరపకాయలు. ఎండుమిరపకాయలు,
థ్యాంక్స్. అంత ప్రెషర్ లో కూడా అంత బిజీగా ఉండి మీరు ఇక్కడికి వచ్చారంటే. యా మేడం, రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి మేడం. వెరీ గుడ్. కరివేపాకు మీరు ఇలా చేసినందుకు నెక్స్ట్ 1 year మీకు చూడండి ఎంత ప్రేమగా చూసుకుంటారు ఆవిడ కదా. లైఫ్ లాంగ్ చేసుకుంటారు. సాల్ట్ అండి. ఓకే, తరిగిన సొరకాయ ముక్కలు వేయాలండి. వేసేయండి. ఇది ఎవరు నేర్పించారు? మీ ఆవిడ గారేనా? అవునండి. సో మీకు స్ట్రెస్ బస్టర్ ఏంటంటారు? మిక్సెస్ అండి. అంతేనా? అంతే మేడం. హౌ స్వీట్ అండి, హౌ నైస్. ఆవిడ ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు కదా అసలు చక్కగా దానికే సగం పని ఇది అయిపోయింది మేడం. కదా, అస్సలు టెన్షనే ఉండదు. సార్ చూద్దామండి. ఓకే. ఓకే, తర్వాత శనగపిండి. చెప్పండి. ఇప్పుడు పసుపు వేసుకోవాలండి. పసుపు. ఓకే, మిర్చి మొత్తం వేసుకోవాలి. పేస్ట్ అండి? పేస్ట్ అండి, మిర్చి పేస్ట్ బాగా కలపాలండి. ఇప్పుడు పచ్చిమిరపకాయల పేస్ట్ పసుపు వేసి బాగా కలపాలి, ఉండలు లేకుండా కలపాలండి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఓకే, సరిపోతుందా? కొంచెం వాటర్ వేయాలా? కొంచెం వాటర్ వేయండి. వేయాలా? కొంచెం. మీరు కలుపుతూ ఉండండి, నేను వేస్తాను. దీంట్లో ఏంటంటే మనం కలుపుతూ ఉండాలి కదా, లేకపోతే ఉండకుండా అయిపోతుంది. శనగపిండి ఉంటుంది కదా. కొద్దిగా సాల్ట్ వేయాలండి. ఇందాక కొంచెం వేసా, ఇప్పుడు కొంచెం వేయాలి. సో లాస్ట్ అన్నమాట. ఇంకా కొత్తిమీర అండి. ఇప్పుడు కొత్తిమీర వేయాలండి. ఓకే, ఓకే, సూపర్. సొరకాయ పెరుగు కూర అండి. సొరకాయ పెరుగు కూర రెడీ. చూసారా, చాలా ఈజీ కదా. మనం ట్రై చేద్దామా? మరి దీని తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. సొరకాయ పెరుగు కూర తయారీ విధానం. ముందుగా పెరుగులో శనగపిండి, కొద్దిగా నీళ్లు పోసుకుని పసుపు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేసి పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పసుపు వేసి కాస్త వేగనివ్వాలి. దీనిలో సొరకాయ ముక్కలు వేసి బాగా వేగనివ్వాలి. అది ఉడికిన తర్వాత పెరుగు మిశ్రమాన్ని ఇందులో వేసి కొద్దిగా నీళ్లు పోసి క్యారెట్ తురుము, ఉప్పు వేసి బాగా ఉడకనివ్వాలి. ఆ తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సొరకాయ పెరుగు కూర సర్వ్ చేయడానికి రెడీ. సొరకాయ పెరుగు కూర శ్రీనివాస్ గారు చేశారండి. ఓకే, వాళ్ళ ఆవిడ గారి ప్రోత్సాహంతో. బాగుంది, వెరీ నైస్. ఎస్, మీరు అన్నట్టు కొద్దిగా కారం ఘాటు తెలుస్తుంది, ఎందుకంటే పచ్చిమిరపకాయలు బాగా రుబ్బేసి వేశారు కదా. అవునండి. నా ఘాటు కానీ అన్నంతో ఇక్కడ అన్నట్టు బాగుంటుంది. అన్నంతో కొంచెం మనకి తగ్గిపోతుంది. బాగుందండి, బాగుందండి. గుడ్ జాబ్, వెల్ డన్. అలా చెప్పాలి కార్పొరేట్ స్టైల్లో. ఇద్దరు కూడా కొంచెం సమ్మర్ రిలేటెడ్ గా ఉండే డిష్లే చేశారు. అవును, సమ్మర్ వస్తుంది కదా. ఎస్. సో ఇంతకీ విన్నర్ ఎవరు రాజు గారు? దహివడ. దహివడ. అయ్యే, అన్నపూర్ణ పేరు పెట్టుకున్నందుకు ఆవిడ విన్నర్. ఎస్ అండి. సో కంగ్రాట్స్ మేడం. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్ అండి. మీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి కళాంజలి వారి గిఫ్ట్ వౌచర్. షాపింగ్ చేయండి హ్యాపీగా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ మీకు కూడా అండి, థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ మీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ. ఎలా ఉందండి ఎక్స్పీరియన్స్? ఎలా ఉంది మీ ఇద్దరికి? చాలా బాగుందండి. ఆయనతో కలిపి చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎలా అయినా తెప్పించారు మీ ఆయన ఇక్కడ. అండ్ మీరేమో స్ట్రెస్ బస్టర్ గా ఉందా లేదా ఇది? చాలా కదా. చాలా మేడం. వెరీ నైస్ అండి. హ్యాపీగా ఉండండి, నవ్వుతూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. చూస్తున్నారు కదండి, మరి మీరు కూడా ఇలాగే చక్కగా వచ్చి మాకు మంచి మంచి వంటలు చూపిద్దాం అనుకుంటున్నారా?
ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా రండి. రావాలంటే ఏం చేయాలి, SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు మనం చూద్దాం ఒక చిట్కా. బజ్జీల కోసం శనగపిండి కలుపుకున్నప్పుడు అందులో కొద్దిగా బియ్యం పిండి కాస్త వేడి నూనె కూడా వేసి పిండి కలుపుకొని దాంతో కనుక బజ్జీలు వేసుకున్నట్లయితే బజ్జీలు బాగా క్రిస్పీగా వస్తాయి. నెక్స్ట్ సెగ్మెంట్ షెఫ్ స్పెషల్. షెఫ్ స్పెషల్లో ఇక్కడ ఉన్నారు షెఫ్, పరిచయం చేసుకుందాము. హలో అండి. హలో మ్యామ్. మీ పేరు? రాజేష్. రాజేష్ గారు ఎక్కడ, ఏ కాలేజ్? శారదా కాలేజ్ హోటల్ మేనేజ్మెంట్ హైదరాబాద్. శారదా కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. ఏ ఇయర్ అండి? ఫైనల్ ఇయర్ మ్యామ్. ఫైనలా? ఓకే. సో ఏం స్పెషలైజేషన్ మీది? ఐ వుడ్ లైక్ టు బికమ్ ఏ షెఫ్, దట్స్ వై ఐ యామ్ చూయింగ్ హియర్. షెఫ్ అనేనా? ఓకే, వెరీ గుడ్ అండి. సో ఇవాళ మాకు ఏం చూపిస్తున్నారు? పన్నీర్ టిక్కా రోల్. పన్నీర్ టిక్కా రోల్. చూసారా అండి, అవబోయే షెఫ్ పన్నీర్ టిక్కా రోల్ మనకు చూపించబోతున్నారు. దీనికి కావాల్సిన పదార్థాలని ఒకసారి చూద్దాం. పన్నీర్ టిక్కా రోల్స్కి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు 1 కప్పు, రోల్ షీట్స్ 2, గడ్డ పెరుగు 1 కప్పు, లెట్యూస్ కొద్దిగా, ఆవ నూనె 2 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1, మయోనీస్ సాస్ 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, టొమాటో సాస్ కొద్దిగా, నిమ్మరసం 1 టీ స్పూన్, కసూరి మేతి కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఓకే రాజేష్ గారు, స్టార్ట్ చేద్దాం. ఓకే మ్యామ్. ఫస్ట్ పన్నీర్ తీసుకోవాలి మ్యామ్. పన్నీర్ తీసుకొని క్యూబ్లా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని ఉంచుకున్నారు కదా? కట్ చేసుకొని ఉంచుకున్నాం మ్యామ్. ఓకే. ఆ బౌల్ దగ్గర పెట్టుకుందామా, ఈజీగా ఉంటుంది? ఓకే మ్యామ్. వేసుకుందాం మ్యామ్. తర్వాత యోగర్ట్ తీసుకోవాలి. బేసికల్లీ యోగర్ట్ మొత్తం 3 టైప్స్ ఉంటుంది. ఒకటి పెరుగు, ఒకటి కర్డ్, యోగర్ట్, ఒకటి హన్కర్డ్. మనం బేసికల్లీ మన దగ్గర హన్కర్డ్ లేదు కాబట్టి కడ్ను మొత్తం క్విజ్ చేయాలి. ఒక క్లాత్లో తీసుకొని అందులో వేసుకొని వాటర్ మొత్తం క్విజ్ చేసి బయటికి పంపేయాలి. హాఫ్ అన్ అవర్ ముందు, ప్రిపేర్ చేసే ముందు హన్కర్డ్ మొత్తం ఇందులో వేసేయాలి మ్యారినేషన్ కోసం. ఓకే. ఓకే. తర్వాతకి చిల్లీ పౌడర్ వేయాలి మ్యామ్. మ్యామ్ జీరా పౌడర్, జీలకర్ర పొడి, జీలకర్ర పొడి మ్యామ్. మ్యామ్ ధనియాల పొడి, ధనియాల పొడి, ఎస్ మ్యామ్. మ్యామ్ గరం మసాలా, గరం మసాలా, ఓకే. ఎస్ మ్యామ్. అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే. అండ్ టర్మరిక్, పసుపు, పసుపు, ఎస్ మ్యామ్. అండ్ కసూరి మేతి మ్యామ్. కసూరి మెతి. ఇది వేయడం వల్ల దీనికి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆయిల్ మ్యామ్. ఆయిల్, మస్టర్డ్ ఆయిల్ మ్యామ్. ఇది దాంట్లోనే వేయాలి? ఇందులో వేసి మొత్తం మ్యారినేషన్ చేయాలి. ఓకే, మస్టర్డ్ ఆయిల్. ఎస్ మ్యామ్. ఓకే. సో ఆవ నూనె వేసి బాగా దాన్ని మ్యారినేట్ ఎస్ చేసుకోవాలి. మ్యామ్. కొంచెం లెమన్ జ్యూస్ వేయాలి. ఇదిగోండి. సో నిమ్మకాయ కూడా పిండుకోవాలి. ఎస్ మ్యామ్, ఫ్లేవర్ వస్తుంది. ఓకే. తర్వాత మిక్సింగ్ చేయాలి. బాగా మిక్సింగ్ చేసుకోవాలి. ఎస్ మ్యామ్. సో ఇలా చేసుకున్న తర్వాత ఎంతసేపు ఉంచాలి? ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేషన్ పెట్టాలి మ్యామ్. హాఫ్ అన్ అవర్ మ్యారినేషన్ పెట్టాలి. ఓకే. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలా? ఎస్ మ్యామ్. లిటిల్ బిట్ సాల్ట్. సాల్ట్, ఓకే. ఓకే, అది మ్యారినేట్ అవ్వాలి కదండి? ఎస్ మ్యామ్. ఒక హాఫ్ అన్ అవర్. హాఫ్ అన్ అవర్. ఓకే అండి, అది మ్యారినేట్ అవుతూ ఉంటుంది. ఇలాగ మనం చూద్దాం ఒక చిట్కా. వేపుళ్ళు చేసేటప్పుడు కాస్త నూనె ఎక్కువగానే వేస్తూ ఉంటాం. ఒక్కోసారి పొరపాటుగా ఇంకాస్త ఎక్కువ నూనె కనుక వేసినట్లయితే మరీ నూనె ఎక్కువగా ఉంటే తినడానికి కాస్త వెగటుగా అనిపిస్తుంది కదా. ఇలాంటప్పుడు కొద్దిగా శనగపిండి కనుక ఆ వేపుళ్ళలో వేసేసుకున్నట్లయితే శనగపిండి నూనెనంతా పీల్చేసుకుంటుంది, కూర కూడా రుచికరంగా ఉంటుంది. చిట్కా చూసాం కదండి. ఓకే రాజేష్ గారు, ఏం చేయాలి నెక్స్ట్? మేము మ్యారినేషన్ చెప్పు మనం అంతలో దీనికి కావాల్సిన బేస్ చేసుకుందాం. బేస్ అంటే కింద మనం చట్నీ అప్లై చేయాలి. గ్రీన్ చట్నీ ఎలా చేశానంటే మెంట్లీ, పుదీనా, కొత్తిమీర, గ్రీన్ చిల్లీ అండ్ గార్లిక్
నేను జీలకర్ర వేసి కొంచెం బ్లెండ్ చేశాను, చేసి దీన్ని గ్రీన్ చట్నీ చేశాను మ్యామ్. అచ్చా. తర్వాతకి మనం రోటీ చేయాలి మ్యామ్. కొంతమంది ఇప్పుడు రోటీ మనం బయట అవుట్ సైడ్లో కూడా దొరుకుతుంది నార్మల్గా, రెడీమేడ్ దొరుకుతుంది, అది మేము చేస్తున్నాం ఇక్కడ మ్యామ్. ఓకే. బేసికలీ దీన్ని డో చేయాలంటే మనం మైదా ఫ్లవర్ తీసుకోవాలి, మైదా ఫ్లవర్ తీసుకొని మిల్క్ తీసుకోవాలి, వాటర్ తీసుకొని ఆయిల్ చేసుకొని డో చేయాలి. మిల్క్ వేయడం వల్ల ఏమవుతుందంటే మరీ సాఫ్ట్గా వస్తుంది డో. దీన్ని ఫ్రై చేయాలి, కొంచెం సాత్ వేయాలి ఆయిల్ వేసి. సో దీన్ని చిన్న చిన్న టిక్కీస్ కింద వేసుకోవాలి. ఎస్ మ్యామ్. బేసికల్లీ హోటల్లో వాళ్ళు సింకులు పెట్టి అవి చేస్తారు, మనం ఇంట్లో దొరికాయి కదా ఎక్కువ సింక్స్, బట్టి తందూరి చేయడానికి, ఇట్లా ఇంట్లో యూజ్ చేయడానికి ఇట్లా చేయొచ్చు, ఇలా చేసుకోవచ్చు. టేస్ట్ అదే ఉంటుంది. టేస్ట్ అదే ఉంటుంది. సో ఇది కొంచెం వేగాల. ఎస్ మ్యామ్, లిటిల్ బిట్. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వేసిన తర్వాత తీసి పక్కన పెట్టారు ప్లేట్లో. ఓకే అండి, ఇది అయిపోయింది కదా? ఎస్ మ్యామ్. ఆఫ్ చేసేసాము. దీన్ని బౌల్లోకి తీసుకుందాం. ఒకసారి రోటీని హీట్ చేసి పెట్టుకుందాం మ్యామ్, ఎందుకంటే సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి. ఓకే, ఇది ఆన్ చేయనా? ఎస్ మ్యామ్. ఇది కొంచెం హీట్ చేసుకోవాలి కదా? ఎస్ మ్యామ్. ఇది మైదాతో కాకుండా ఆటాతో కూడా చేసుకోవచ్చు. ఆటతో చేయడం వల్ల ప్రోటీన్, విటమిన్స్ ఇంకా బాగుంటాయి కాబట్టి మేము సాఫ్ట్ రానికి ఇలా చేస్తాము. ఓకే, సాఫ్ట్గా ఉండడానికి చేసుకోవచ్చు. కొంచెం లిటిల్ బిట్ ఆయిల్ మ్యామ్. ఓకే అండి, ఆయిల్ వేసి తిప్పాము, కొంచెం కాలాలా ఇది? కొంచెం డ్రై రోస్ట్. సరిపోతుందా అండి హీట్? ఎస్ మ్యామ్. ఆఫ్ చేసేద్దామా? మేము స్టార్ట్గా ముందుకు ఏం చేస్తాను, లెట్యూస్ కట్ చేశాను, జూలియన్ షెఫ్నట్ కట్ చేసి వెనిగర్లో వాటర్లో పెప్పర్ సాల్ట్ సోప్ చేశాను. దీన్ని ఏమంటారు, కోల్స్లా అంటారు. ఇందులో మయోనీస్ వేయాలి, రెడీమేడ్ మయోనీస్ దొరుకుతుంది మ్యామ్. రెడీమేడ్ మయోనీస్. సో మీరు చేసిన లెట్యూస్లో ఈ రెడీమేడ్ మయోనీస్. ఓకే. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే మింటి చట్నీ అప్లై చేయాలి మ్యామ్ బేస్కి. ఓకే. సో చేసిన గ్రీన్ చట్నీ. ఎస్ మ్యామ్. తర్వాత పన్నీర్ తీసుకోవాలి మ్యామ్. ఇందాక ఆయిల్లో సాత చేసిన పన్నీర్ వేయాలి. ఇక్కడ ఎందుకు వేస్తున్నా అంటే ఫోల్డ్ చేయడానికి ఈజీగా ఉంటుంది అటు నుంచి సైడ్. ఓకే 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 వేసేసాం. నెక్స్ట్ ఏం వేయాలి? తర్వాతకి కోల్స్లో క్యాబేజ్ నానబెట్టాము వాటర్లో, ఈ పైన నుంచి స్ప్రెడ్ చేయాలి. ఓకే. సో మయోనీస్తో చేసిన ఈ కోల్స్ట్రో అంటారు దీన్ని. ఎస్ మ్యామ్. దాన్ని వేస్తున్నాం. ఆనియన్ స్లైస్ చేసుకొని వేయాలి. ఆనియన్ స్లైస్ చేసుకొని వేయాలి. కొంచెం ముందుకి టమాటా కెచప్, ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే రోల్ చేయాలి. ఓకే. పన్నీర్ టిక్కా రోల్ మేము రెడీ. థ్యాంక్ యూ. చూస్తున్నారు కదండి పన్నీర్ టిక్కా రోల్. దీని తయారీ విధానం మరోసారి చూద్దామా? పన్నీర్ టిక్కా రోల్స్ తయారీ విధానం: ఒక బౌల్లో పన్నీర్ ముక్కలు, గడ్డ పెరుగు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కసూరి మేతి, ఆవ నూనె, నిమ్మరసం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో ఆవ నూనె వేసి పన్నీర్ మిశ్రమాన్ని వేసి కాస్త వేగనివ్వాలి. రోల్ షీట్ ని పెనం పైన నూనె వేసి రెండు వైపులా కాల్చుకోవాలి. లెట్యూస్ లో మయోనీస్ సాస్ వేసి బాగా కలుపుకోవాలి. రోల్ షీట్ కి గ్రీన్ చట్నీ రాసి దానిపైన పన్నీర్ ముక్కలు వేసి
మయోనీస్ మిశ్రమాన్ని ఇందులో వేసి ఉల్లిపాయ ముక్కలు టొమాటో సాస్ వేసి రోల్ చేసుకోవాలి. ఆపై దీన్ని కట్ చేసి సర్వ్ చేసుకుంటే పన్నీర్ టిక్కా రోల్ రెడీ. పన్నీర్ టిక్కా రోల్స్ రెడీగా ఉన్నాయో, చక్కగా డెకరేట్ కూడా చేశాడు ఈ అబ్బాయి. సో షెఫ్ సూపర్ ఉంది. మీరు 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 తీసుకోండి. ఆ బయట చేసినప్పుడు తెలుస్తుందండి, మస్టర్డ్ సీడ్తో చేశాడు కదా. ఓకే తీసుకోండి. ఆ పంజినెస్ ఉంటుంది దాంట్లో, బాగుంది. పంజెంట్గా ఉంటుంది కదా కొంచెం. ఓకే యమీ. ఎస్, తందూరి ఫ్లేవర్ వచ్చింది. అంటే కొంచెం ఆ మ్యారినేషన్ అంతా కూడా తందూరి మ్యారినేషన్ చేశారు. సో వీటిని కావాల్స్తే మనం అంటే స్క్యూవర్స్తో పెట్టేసి బట్టి అంటే ఇంట్లో అవైలబుల్ ఉంటే పెట్టేయచ్చు, లేకపోతే మనం 2-3 సార్లు చూపించాం. మైక్రోవేవ్ లో కూడా అందులో పెట్టి చేయొచ్చు కదా. అంటే డిష్లో చేసినా మనం ఆ స్మోకీ ఫ్లేవర్ ఒక్కొక్కసారి ఇస్తాం కదా, నిప్పుల పైన కొంచెం ఆయిల్ వేసేసి. సో అలా చేసుకున్నా మనకి ఒరిజినల్ మనకి ఆ బట్టీలో చేసిన ఆ ఫీల్ అనేది వస్తుంది. బట్ ఇలా కూడా బాగుంది, చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ సార్. అండ్ మీకు థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ ఆల్ ద బెస్ట్ టు యూ ఫర్ యర్ ఫ్యూచర్. ఈటీవీ తెలుగు రుచి నుంచి కళాంజలి వారి గిఫ్ట్ వౌచర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్. ఓకే చూస్తున్నారు కదండి, మరి మీరు కూడా ఇవన్నీ తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ కార్వింగ్ సమయం వచ్చేసిందో. ఏం చేస్తున్నారు కార్వింగ్? దోసకాయతో ఒక బర్డ్ చేస్తున్నానండి. ఓకే, కొంచెం పొడవుగా ఉండేది, అంటే ఓవెల్ షేప్లో తీసుకోవాలి. ఓకే, బేస్ అండి. కీరాలు అది దాని పొట్ట, ఇది మెయిన్ బాడీ. బాడీ. సో ఇది వచ్చేసి వింగ్స్ దీంట్లో తీసుకుంటున్నాం కీరాలో. కీరా నుంచి ఓకే, సో 2 వచ్చేస్తాయి మనకి. సో ఇది టైల్ అండి. బాగుంది. సో ఇది జిగ్జాగ్ కట్ అండి, ఎడ్జెస్. అలాగే రెక్కలు కూడా. సో ఇక్కడ వచ్చేస్తాయండి. హెడ్ వచ్చేసి నిమ్మకాయ పెడుతున్నాను. ఇది కొంచెం స్లాండ్గా కట్ చేసి ఇక్కడ వచ్చేస్తుంది. సో టూత్ పిక్. సో నెక్స్ట్ వింగ్స్ కూడా. సో టూత్ పిక్ని సహానికి చేసుకుని అందులో అంటే చిన్న సైజు ఉంది కాబట్టి మనకు పెద్ద సైజు వేస్ట్ అవుతుంది, కాబట్టి 2గా చేసేసుకుంటే కనీసం 2 చోట్ల మనం పెట్టాల్సి వస్తుంది. సో ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఈ కట్స్ అనేవి కింద వైపు రావాలి. కింద వైపు రావాలి. ఇక్కడ కొంచెం ఘాటు పెడుతున్నాను. తోక కూర్చోడానికి. ఎస్, నాకు తెలిసిపోయిందో. సో ఇక్కడ తోక వచ్చేస్తుంది. సో ఐస్ కొరకు హోల్ చేసుకుంటామా? అవునండి. లవంగాలు లేకపోతే మిరియాలు పెట్టేసుకుంటాం. సో బీక్ వచ్చేసి క్యారెట్. సో అక్కడ కూడా కొంచెం దీని స్కిన్ హార్డ్గా ఉంటుందండి. అవును, నిమ్మకాయది కాబట్టి ముందుగా మనం హోల్డ్ చేసేసుకొని. సో ఐస్ సింపుల్గా భలే బాగా చేసేసారండి. థ్యాంక్ యూ. చూసారు కదండి బర్డ్ ఎంత బాగుందో. మనం కూడా ట్రై చేద్దామా? చూడండి ఎంత బాగుందో, చక్కగా ట్రై చేయండి. ఇప్పుడు మనం చూద్దాం ఓ చిట్కా. మామూలుగా దోశ నాన్ స్టిక్ మీద కనుక వేసుకున్నట్లయితే బాగా పల్చగా వేసుకున్నా కూడా విరిగిపోకుండా బాగా వస్తుంది. అదే నాన్ స్టిక్ కనుక అందుబాటులో లేకుండా మామూలు పెనం మీద దోశ వేసుకోవాలి, అది కూడా పల్చగా వేసుకోవాలంటే మాత్రం ఇలా ప్రయత్నించండి. పెనం మీద కొద్దిగా సాల్ట్ వేసి అటు ఇటు తిప్పి కొద్దిగా వేడి చేసి ఆ తర్వాత దోశలు కనుక వేసుకున్నట్లయితే నాన్ స్టిక్ మీద వేసుకున్నట్లే పల్చగా వేసుకున్నా కూడా బాగా వస్తాయి. ఇవాళ చేసిన వంటలన్నీ చూసాం. మరి ఈ వంటల్లోని పోషక విలువల సంగతి ఏంటి? వీటి గురించి తెలుసుకుందాం బ్యూటిఫుల్ హెల్త్ సెగ్మెంట్లో.
ఈరోజు మనం చూసిన ఫస్ట్ రెసిపీ మ్యాంగో కార్న్ రైస్. స్వీట్ కార్న్లో కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, అలాగే రైస్ నుంచి కూడా మనకి కార్బోహైడ్రేట్ కంటెంట్ కావాల్సినంత అమౌంట్స్లో యాడ్ అవుతుంది కనుక ఈ రెసిపీ కార్బోహైడ్రేట్ పాయింట్ ఆఫ్ వ్యూ రిచ్ రెసిపీ అండి. అండ్ మ్యాంగో కూడా యాడ్ చేస్తున్నాం కనుక మ్యాంగో నుంచి కూడా చాలా వరకు కార్బోహైడ్రేట్ కంటెంట్తో పాటు మనకి ముఖ్యంగా వైటమిన్ సి కంటెంట్ అలాగే వైటమిన్ ఏ కంటెంట్ యాడ్ అవుతుంది. సో పీచ్ పదార్థం కూడా చాలా వరకు యాడ్ అవ్వడానికి మ్యాంగో కాంట్రిబ్యూట్ చేస్తుంది. సో ఇట్స్ అ వెరీ గుడ్ రెసిపీ అండి. కాకపోతే కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉంటుంది కనుక చూసి తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ రెసిపీ దహీ వడ. సో ఈ రెసిపీ వచ్చేసి డీప్ ఫ్రై రెసిపీ అండి. డీప్ ఫ్రై అవడం వల్ల ఈ రెసిపీలో ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది అండ్ మినపప్పు యాడ్ చేసాం కనుక మినపప్పు నుంచి మనకి వెజిటేబుల్ ప్రోటీన్ యాడ్ అవుతుంది. సో ఈ రెండు సోర్సెస్ నుంచి మనకి ఓవరాల్గా ఈ రెసిపీలో క్యాలరీస్ అనేది చాలా వరకు ఎక్కువగా పెరుగుతుంది. అండ్ పెరుగు కూడా యాడ్ చేస్తున్నాం కనుక పెరుగు నుంచి మనకి డైరీ ప్రోటీన్ చాలా వరకు యాడ్ అవుతుంది. సో ఇది డీప్ ఫ్రై రెసిపీ అయినా కూడా న్యూట్రిషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా వరకు మంచి అండ్ యూస్ఫుల్ రెసిపీ అండి. న్యూట్రిషియస్ రెసిపీ, అందరూ కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ సొరకాయ శనగపిండి కూర. శనగపిండి నుంచి మనకి వెజిటేబుల్ ప్రోటీన్, పెరుగు నుంచి మనకి డైరీ ప్రోటీన్ అనేది లభిస్తుంది. సో ఈ రెండు ప్రోటీన్ సోర్సెస్ ఎక్కువ ఉండడం వల్ల క్యాలరీస్ కూడా ఈ రెసిపీలో ఎక్కువగా ఉంటుంది. అండ్ మనం సొరకాయ యాడ్ చేస్తున్నాం. సో సొరకాయ నుంచి వాటర్ కంటెంట్తో పాటు ఎలక్ట్రోలైట్స్, ఎస్పెషల్లీ సోడియం, పొటాషియం, క్లోరైడ్ ఇలాంటివన్నీ ఇంపార్టెంట్ ఎలక్ట్రోలైట్స్ చాలా వరకు యాడ్ అవుతున్నాయి. సో ఇట్స్ అ వెరీ గుడ్ రెసిపీ. అందరూ కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ పనీర్ టిక్కా రోల్స్. ఈ రెసిపీలో ముఖ్యంగా మనకి ప్రోటీన్ సోర్సెస్ వచ్చేసి పనీర్ అండి. పనీర్తో పాటు పెరుగు కూడా యాడ్ చేసాము. సో ఈ రెండింటి నుంచి కూడా మనకి చాలా వరకు ప్రోటీన్స్ అనేది లభిస్తుంది. అండ్ రోల్ షీట్స్ ఏదైతే మనం యాడ్ చేస్తున్నామో అది మైదాతోనే తయారు చేయబడింది కనుక మైదా వచ్చేసి మనకి కంప్లీట్గా కార్బోహైడ్రేట్ సోర్స్. ఆల్సో మయోనీస్ కూడా యాడ్ చేస్తున్నాం కనుక మయోనీస్ నుంచి మనకి చాలా వరకు ఫ్యాట్ అనేది యాడ్ అవుతుంది. సో ఇట్స్ క్యాలరీ పరంగా ఎక్కువ క్యాలరీస్ ఉన్న రెసిపీ అండి, అలాగే ఎక్కువ ప్రోటీన్స్ ఉన్న రెసిపీ, కార్బోహైడ్రేట్ పరంగా కూడా ఎక్కువ కార్బోహైడ్రేట్ ఉన్న రెసిపీ కనుక ఇలాంటి రెసిపీస్ క్యాలరీ రిచ్ రెసిపీస్ ఎప్పుడైనా ఒకసారి ఇలాంటి రెసిపీ ట్రై చేస్తే సరిపోతుంది. రాజుగారు ఎప్పటిలాగే ఇవాల్టి వంటలన్నీ కూడా చాలా బాగున్నాయండి. థ్యాంక్ యూ. వెల్కమ్ అండి. చూస్తున్నారు కదండి, మరి మీరు కూడా ఈ వంటలన్నీ ఇంట్లో ప్రయత్నించండి. అలాగే మీ సలహాలని సూచనల్ని మాకు రాసి పంపించండి. మా చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.